గ్రాముల బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు అగ్ని ఉపాసకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. మనకున్నటువంటి సనాతన ధర్మ సందేహాలు గురుగారితో చక్కగా నివృత్తి చేస్తూ ఉంటారు కదా. మరి మనందరికీ ఉపయోగపడే ఒక చక్కటి ప్రశ్నని గురువుగారి మాటలు అడిగి తెలుసుకుందామా? నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, సనాతన ధర్మ సందేహం దాదాపుగా ఈ జనరేషన్లో ఉన్న చాలా మందికి ఉన్నటువంటి ఒక సందేహము. ఇది కొంతమంది ఎందుకు ఇలా జరిగింది, ఏంటి దీని వెనక ఆంతర్యం, అసలు రియాలిటీ ఏంటి అని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ముఖ్యంగా వైధవ్యం గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం గురువుగారు. వైధవ్యం గురించి ఈ మధ్య కాలంలో యూత్ నుంచి విన్నటువంటి మాటలు నేను. ఓకే, అంటే యూత్ ఎంత ఆలోచిస్తుందా అంటే అఫ్ కోర్స్ కొంతమంది ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటి అంటే, మనం పుట్టినప్పుడు మనకి నుదుటిన బొట్టు ఉంటుంది. పుట్టినప్పటి నుంచి మన హిందూ సంప్రదాయం ప్రకారం మనం బొట్టు పెట్టుకుంటాం, మనం కళ్ళకు కాటుక పెట్టుకుంటాం, పువ్వులు పెట్టుకుంటాం, అందంగా అలంకరించుకుంటాం, గాజులు వేసుకుంటాం. చక్కగా పుట్టినప్పటి నుంచి పిల్లకి వివాహం అయ్యే వరకు కూడా అందంగా అలంకరించుకుంటూ ఉంటుంది. మినహాయిస్తే అన్నీ ఉంటాయి. అలాంటిది ఒక్కసారి ఇంకా వివాహంతో నల్ల పూసలు, మనకి తాళిబొట్టు, ఇవన్నీ కూడా మెట్టెలు ఇవి వస్తాయి. అయితే వివాహ అనంతరము భర్త ఎప్పుడైతే మరణిస్తారో అప్పుడు నల్ల పూసలు, తాళిబొట్టుతో సహా బొట్టు, కుంకుమ, పువ్వులు ఇవన్నీ కూడా తీయవలసిన పరిస్థితి ఆడవాళ్ళకు వస్తుంది. అసలు వైధవ్యం అనేది కేవలం ఆడవాళ్ళకు మాత్రమేనా? అదే భార్యలు మరణిస్తే కనుక భర్తలకు వైధవ్యం ఉండదా? ఏంటి అసలు ఈ శాస్త్రం అసలు ఏం చెప్తోంది, ఏం చెప్పాలనుకుంటుంది, దీని నుంచి ఏం నేర్చుకోవాలంటారు? మీరు ఇవి ఇప్పటి కాలంలో ఉన్నటువంటి యూత్ ఆలోచన అన్నారు కదా, నిజంగా ఒక రకంగా అటువంటి యూత్ ఆలోచన కారణంగా దేశం నాశనం అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్, వైధవ్యం గురించి మనం మాట్లాడుకుంటానికి వస్తే, ఇది శాస్త్ర ప్రమాణంగా ఎవరు పెట్టలేదమ్మా. స్త్రీ తనను తాను కాపాడుకోవటం కొరకు తనకు తాను విధించుకున్నటువంటి ఆంక్షలు. ఎందువల్లనంటే, చిన్న పంచి అన్నీ వస్తాయి, మాట వాస్తవమే. భర్త వెళ్ళిపోయిన తర్వాత ఆ స్త్రీ కష్టపడుతుంది అంటే దారిన పోయే దానయ్య కూడా ఆ స్త్రీ వంకర చూపే చూస్తారు, మినహాయిస్తే అర్రే ఆ తల్లి కష్టంలో ఉంది అనేటువంటి ఆలోచన వాడికి కూడా రాదు. ఎప్పుడు వస్తుంది? కేశాను ఆశ్రిత్య తిష్టంతి తస్మాత్ కేశాన్ వపామ్యహం. భర్త వెళ్ళిపోయిన తర్వాత గుండు చేయించుకొని, తెల్ల చీర కట్టుకొని, రుదుటన భస్మం అలా పెట్టుకొని, ఇక కాటుగా ఏవి అలంకార ప్రాయానికి సంబంధించినవి ఏవీ లేకుండా కనుక ఉంటే ఆ స్త్రీ వంక ఎవరు చూడరు కనుక తనను తాను కాపాడుకోవడం కోసం తనకు తాను వేసుకున్నటువంటి శిక్షలు అండి అవన్నీ కూడా. ఒకానొక సమయంలో బాగా అంటే ఇప్పటికీ కూడా మా ఇళ్ళల్లో చాలా చోట్ల మగవాళ్ళు వెళ్ళిపోతే ఇంట్లో గుండు చేయించుకొని ఉంటూ ఉంటారు. ఎందుకంటే మనం ఎంత చక్కగా మంచిగా ధర్మంగా ఉన్నా ఎదుటి వాడి చూపు మాత్రం అలా ఉండదు. ఆ చూపుతోనే వాడు అమ్మాయిని నాశనం చేసేస్తాడు కూడా, ఒక రకంగా చెప్పాలంటే. అంతటి కిరాతకమైనటువంటి పురుషులు ఉన్నారు. ఉత్తమ పురుషులు ఉన్నారు, ధన్య పురుషులు ఉన్నారు, మధ్య పురుషులు ఉన్నారు, అధమ పురుషులు ఉన్నారు, అధమాధమ పురుషులు ఉన్నారు. అటువంటి ఒక సంఘంలో మనం అందరం కూడా బ్రతుకుతున్నాం. స్త్రీకి రక్షణ లేదు ఇవాళ. రక్షణ కావాలి అంటే ఆ రకంగా ఉన్న స్త్రీని ఎవ్వరూ కూడా చూడరు. కనుక తనను తాను కాపాడుకుంటూ తన పిల్లల్ని ఆమె తెచ్చుకుంటుంది, జాగ్రత్తగా వృద్ధి చేసుకుంటుంది. ఇవాళ మీరు అన్నట్టుగా అనుకుందాం, వైధవ్యం చెందిన వాళ్ళు ఎవరు, ముత్తైదులు ఎవరు అనేటువంటి విషయం కూడా తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంది. ఇందువలన ముత్తైదులు కూడా మెళ్ళో సూత్రాధారణ లేదు, నల్లపూసలు లేవు, కాళ్ళకి మెట్టలు లేవు. ఎవరన్నా చూస్తే పెళ్ళైందని అనుకుంటారేమో పని తీసి పక్కన పడేసేసి వస్తున్నారు. వైధవ్యం చెందిన వాళ్ళు చక్కగా మెడలో మంగళసూత్రాలన్నీ వేసుకొని తిరుగుతున్నారు. వైధవ్యం వచ్చినంత మాత్రాన బొట్టు తీసేయాలి, గాజులు తీసేయాలి, పట్టీలు తీసేయాలి అనేటువంటిది, పూలు తీసేయాలనేటువంటిది ఎక్కడా లేదు, శాస్త్రంలో ఉన్నది కాదు, ఎక్కడా లేదు. ఇంకా చెప్పాలంటే ఆవిడ గురించి మనము మన పూర్వంలో ఉత్తరాలు రాసేప్పుడు ఎలా చేవారు తెలుసమ్మా? చెప్పండి.
గంగా భాగీరథి సమానురాలైన అక్కగారికి లేదంటే చెల్లెలకి గంగా భాగీరథి సమానురాలైన అంటే భగీరథుడిగా గంగాని కిందకి తెప్పించింది. 1,00,000 సంవత్సరాలు తపస్సు చేశారు. భగీరథుడి యొక్క తండ్రి గారు 33 సంవత్సరాలు, భగీరథుడి యొక్క తాతగారు 33 సంవత్సరాలు, వాళ్ళిద్దరు. భగీరథుడు 34 సంవత్సరాలు చేయగా 1,00,000 సంవత్సరాలు పూర్తయితే ఆవిడ కిందకు వచ్చింది. ఆవిడ ఎంతో పవిత్రంగా మనం కొలుస్తుంటాం. అటువంటి గంగా భాగీరథి సమానురాలైన అని చెప్పి మనం లెటర్ రాస్తుంటాం. అంత గొప్పగా మనం అంతటి పవిత్రమైన కీర్తిస్తున్నాం. కానీ చూపు అనేటువంటిది భర్త లేడు, భర్త ఆదరణ లేదు, అసలు భర్తే లేడు అనుకుంటే ఆ స్త్రీకి సమాజంలో ఉన్న గౌరవం ఏంటండి? ఏదో ఒక రకంగా ఆ స్త్రీని హింస పెట్టాలి. అదే తప్పితే అరే పిల్లలతోటి భర్త లేడు, గుప్పెడు బాధలో ఉంది, ఆ స్త్రీకి ఏదైనా ఉపకారంగా ఉందాము అని ఎవరైనా ఉన్నారా? లేదు. కనుకనే అప్పట్లో తనకు తానుగా వేసుకున్న శిక్ష మాది. ఎందువల్లంటే నేను, నా పిల్లలు, ఇంకొక పురుషుడి యొక్క ఆలోచన నా మీద పడద్దు, ఇంకొక పురుషుడికి నా మీద ఎలాంటి ఆలోచన రావద్దు అంటే నేను ఎలా ఉండాలి? చక్కగా దువ్వుకొని రింగులు జుట్లు పెట్టేసుకొని ఐబ్రోస్ వేసుకొని మహాన చిమక్కంటూ బొట్టు పెట్టేసుకొని రంగురంగులు చీరలు కట్టుకొని తిరుగుతాను అంటే ప్రతివాడు చూపు నీ మీదే ఉంటుంది. ఎప్పుడైతే శుభ్రంగా గుండు కొట్టించేసుకొని తెల్ల చీర కట్టుకొని ఉంటావో చూసిన ప్రతివాడికి అమ్మ అనే పదమే వస్తుందండి. ఎందుకంటే వాడు అనుకుంటాడు లోపల, అరే ఆవిడ చిన్న వయస్సు, ఆవిడకి ఏం కర్మ ఇది అని అనుకుంటాడు. కానీ వేరే ఆలోచన భావన రాదు. అందుకనే ఇప్పుడు మనం బౌద్ధ మతస్థులను చూస్తే ఎప్పుడు వాళ్ళు 24 గంటలు గుండు కుట్టించుకొని ఉంటారు. ఎప్పుడు కూడా సన్యాసులు కూడా ఎప్పుడు గుండు కుట్టించుకొని ఉంటారు. కొన్ని మూలాలు ఉంటాయండి. అలానే పురుషుడు కూడా విధురుడు అంటారండి. విధురుడు విధుర అంటారు. అంటే భార్య పోజినటువంటి పురుషుడు. మామూలుగా కొనే వాడిని వెధవాని పోయకపోకపోయినా వెధవాని అంటూనే ఉంటారు. కానీ విధుర అనేటువంటి పదము స్త్రీ చనిపోయినటువంటి పురుషుడికి ఉంటుందమ్మా. కానీ ఇక్కడ విచిత్రం చూడండి, కర్మ ప్రారంధము. కొంతమంది అంటూ ఉంటారు కొన్నిట్లలో తల్లి కన్నా తండ్రి గొప్ప అంటా నేను. కొన్ని విషయాల్లో తండ్రి వెనకబడిపోయాడు, ఒప్పుకుంటా. కొన్ని విషయాల్లో తల్లి కన్నా తండ్రి చాలా గొప్పవాడు. కానీ కొన్ని విషయాల్లో తండ్రి దేనికి పనికిరాడు. అవును. ఎందుకంటే అమ్మా ఇక్కడ నేను ఒకటి విన్నాను గురువు గారు, అంటే ఇది నిజంగా వేరే టాపిక్ మాట్లాడాలని అనుకుందాను. ఎలాగో మీరు అన్నారు కాబట్టి సమయం వచ్చింది కాబట్టి ఇక్కడ అడగచ్చు. ఏంటంటే నిజంగా తండ్రి కాస్త వెనకబడ్డాడు అని అంటారు కదా. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే సన్యాస ధర్మంలో కూడా తల్లి మరణించిన తర్వాత ఎవరైతే సన్యాసం అందుకుంటారో ఆ వ్యక్తి ఖచ్చితంగా రావాలని, అదే తండ్రి మరణిస్తే మాత్రం అవసరం లేదు అనే ఒక ధర్మం ఉందట కదా. అంటే ఇక్కడ కూడా తండ్రి వెనకబడ్డట్టేగా. తండ్రి వెనకబడ్డాడు అంటే కారణం తండ్రినమ్మ. తండ్రికి ఉన్న గొప్ప స్థానం తల్లికి లేదు న్యాయంగా అయితే. కానీ తండ్రి వెనక్కి పట్టడానికి కారణం తండ్రి. 15 సంవత్సరాలు కొడుకు, తండ్రి చనిపోయాడు. ఆ తల్లి పెళ్లి చేసుకో దాదాపుగా 10 ఏళ్లకు 5 ఏళ్లకు 6 ఏళ్లకు ఇంట్లో అందరూ బాగా బలవంతం చేస్తే తప్పక పెళ్లి చేసుకుంటుంది. పెళ్లి చేసుకుంటే పిల్లవాడిని తనతోటే ఉంచుకుంటుంది. అదే తండ్రి భార్య చనిపోతే 1 నెల 2 నెలలు 3 నెలలు కూడా ఆగడు, కరెక్ట్ చెప్పారు, పెళ్లి చేసేసుకుంటాడు. ఈ పిల్లవాడిని పట్టించుకోడు. నెలలో పెళ్లి చేసుకున్న దాఖలాలు ఈ మధ్య కాలంలో నేను చూసా. పెళ్లి చేసుకున్న ఆ స్త్రీ ఈ పిల్లవాడిని పట్టించుకుంటుంది. పిల్లవాడైనా పెళ్ళైనా నాదిగా పెట్టుకుంటుంది. కానీ అతను మళ్ళీ పెళ్లి చేసుకుంటే నా కొడుకుగా అతనికి పూర్తిగా హక్కులు ఇంట్లో ఉండట్లా, హరించుకుపోయినాయి. మరి వెనక్కబడిపోవడానికి మూల కారణం ఎవరండి? తండ్రే తన జీవితంలో ఉన్నత స్థాయి నుంచి వెనక్కి వెళ్ళిపోతున్నాడు. కొన్ని విషయాలు, దీనికి శాస్త్రం కూడా తల్లి కనుక చనిపోతే బంధం తెగిపోతుందండి. తల్లి చనిపోతే బంధం తెగిపోతుందండి. ఎందువల్ల బంధం తెగిపోతుందంటే తండ్రి ఇంకో పెళ్లి చేసుకుంటాడు వెంటనే. ఇది తల్లికి ఒకవేళ 45 50 ఏళ్ళు వచ్చి చనిపోయింది, తండ్రికి అప్పటికి 55 ఏళ్ళు అయినా వాడు పెళ్లి చేసుకుంటాడు. అదే 45 ఏళ్ళు 50 ఏళ్ళ వయసులో తండ్రి చనిపోతే తల్లి పెళ్లి చేసుకుంటుందా? దాదాపుగా 100లో 10 మంది పెళ్లి చేసుకుంటారు. అది కూడా 30-40 ఏళ్లలో మ్యాక్సిమం పెళ్లి చేసుకోరు. కానీ 100కి 100 మందిలో 99 మాత్రం వెంటనే వయసుతో సంబంధం లేకుండా పెళ్లి చేసుకుంటుంటారు. అందుకంటే వెంటనే ఇంకొక బంధం వచ్చింది వాడికి, ఈ కొడుకు బంధం లేదుగా. కాబట్టి ఇక్కడ తండ్రి అని ప్రధానమైన కలపడానికి వీల్లేదండి. మరి అలాగే స్త్రీలకి అదే అంటున్నా, ఈ వైధవ్యం అనేటువంటిది కేవలము కూడా పురుషుడులాగా భార్య చనిపోయింది, నాకు వంట చేయడానికి కావాలి, తినడానికి కావాలి, పెట్టడానికి కావాలి, ఇవన్నీ కావాలి కానీ ఇంకో పెళ్లి చేసుకున్నా అనే ఉద్దేశంతో పెళ్లి చేసుకుంటున్నా అంటాడు.
మరి అదే ఉద్దేశ్యము, అసలు నా కుటుంబాన్ని పోషించడానికి ఒక మనిషి కావాలి, నా పిల్లవాడిని సాకడానికి ఒక మనిషి కావాలి, మరి నాకంటూ ఒక కుటుంబం కావాలి కదా. మరి ఎంతకాలం తల్లిదండ్రుల మీద మరి నేను ఉంటాను, వాళ్ళకే ఇబ్బందిగా ఉంటుంది, నేను ఇంకా భారంగా వాళ్ళ మీద ఎంతకాలం ఉంటాను. నాకు కూడా పెళ్లి చేసుకుంటే ఒక కుటుంబం వస్తుంది, ఆమె కూడా ఆలోచించదుగా, ఆమె ఆలోచించట్లేదుగా. అందుకనే స్త్రీమూర్తి అంటారు, మాతృమూర్తి అనే స్త్రీకి ఉన్న గొప్పతనం ఎప్పటికి పోదమ్మా. పురుషుడు తనకు ఉన్నటువంటి ఔన్నత్యాన్ని తనే నాశనం చేసుకుంటున్నాడు. కాబట్టి ఇక వైధవ్యం అనేటువంటిది స్త్రీ భర్త పోయిన తర్వాత పరపురుషుడికి నేను అందంగా కనిపిస్తే వారు 10 రకాలుగా ఆలోచించేసేసి నన్ను నానా రకాల ఇబ్బందులు పెట్టి నన్ను ఏదన్నా రకంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఈ రకంగా ఉన్నట్లయితే నా జోలికి ఏ పురుషుడు రాడు, నా కుటుంబాన్ని నేను కష్టమో నష్టమో కాయ కష్టం చేసుకొని నేను కాపాడుకోగలను అనే ఒక ఉద్దేశంతో స్త్రీ తనకు తాను వేసుకున్నటువంటి శిక్ష మాది. శాస్త్రం ఇలా ఉండు అని చెప్పలేదు, దాన్ని మనం కాస్త వక్రీకరించాం. అంటే శుభ్రంగా భర్త చనిపోయినా ఆమె గాజులు వేసుకోవచ్చు, బొట్టు పెట్టుకోవచ్చు, పూలు వేసుకోవచ్చు, చక్కగా అమ్మవారికి అర్చనలు చేసుకోవచ్చు, ఆరాధనలు చేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రశ్న గురువు గారు, మరి భర్త మరణించిన తర్వాత స్త్రీకి 12వ రోజులో 10వ రోజు ఏదో ప్రత్యేకించి వైధవ్య కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మరి ఎందుకు అదంతా? మరి అంతమంది ఆడవాళ్ళు, నాకు ఈ విషయం మాత్రం చాలా బాధాకరమైన విషయం. అంతమంది ఆడవాళ్ళు గుమ్ముగూడి, అమ్మా నేను పూర్వం చెప్పింది అదే, వాళ్ళల్లో వాళ్ళే పెట్టుకున్నది. అసలు ఒక ఆడవారికి గాజులు పగలు మన సినిమాల్లో చూసినట్టు రియల్ గా ఉంటది అంటే నేను రియల్ గా కూడా చూసాను. అసలు మా అమ్మమ్మకి అలా జరిగినప్పుడు నేను తల తిరిగి పడిపోయాను. ఎందుకంటే అప్పటి వరకు మనం పెద్దవాళ్ళని ఒకలాగా, మన అమ్మమ్మని ఒకలాగా చూసుంటాం, ఇంత పెద్ద బొట్టు, చక్కగా ఇంత అలంకారం, సడన్ గా అవన్నీ తీసేస్తే ఎలా అనిపిస్తుంది? ఎప్పుడైతే కనుక వాళ్ళు అట్లా గాజులు ఒకదాని కొట్టి పగలు కొట్టేస్తారో శరీరానికి గాయాలు అవుతాయి. ఒకటి ఆ గాయం విషయం పక్కన పెడితే ఆ స్థితి మళ్ళీ రావద్దు ఎవ్వరికీ నా స్త్రీ కోరుకుంటుంది. మళ్ళీ నాకు కూడా అంటే ఏంటంటే గాజులు పగలు కొట్టించేసి బొట్టు చెరిపేసేసి గుండు కొట్టించేసేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసు. కాబట్టి ఇంకెవరైనా సుమంగలిగానే వెళ్ళిపోవాలి మినహాయిస్తే ఈ వైధవ్యం ఎవరికి వద్దు అని స్త్రీ అప్పుడు కోరుకుంటుందండి. ప్రసవ వేదన అంటారు చూసారు, అలానే ఇది ఒక వేదన. ఈ 2 వేదనలు స్త్రీని వెంటాడతాయి. అమ్మ ఒక మాట చెప్తాను, భర్త చనిపోయిన తర్వాత కనుక స్త్రీ చక్కగా ఎప్పట్లాగానే కనుక శుభ్రంగా కనుక ఉంటే ఏ ఒక్క మగవాడైనా సరే ఎవరైనా సరే అయ్యో పాపం ఎవరన్నా చూస్తారా, చూడగలరా? చూడలేరు. కనుకనే ఇంకొక మగవాడి దృష్టి వేరే విధంగా నా మీద పడవద్దు ఒక ఉద్దేశంతో స్త్రీలు వారికై వారు పెట్టినటువంటి దీక్ష మాది, నిర్ణయం చేసుకుని పెట్టుకున్నారు. వారికి వారు మీరు అన్నది 100% కరెక్ట్. కానీ ఇలా చేయాల్సే సంప్రదాయం కూడా నిజంగా అవసరమేనా? ఇది కూడా మనం కావాలని తీసుకుంటున్న శిక్ష. అలా చేసుకున్నప్పుడే ఇటువంటి పరిస్థితి ఎవరికి వద్దు, భగవంతుడిని గుండు చేస్తారు. సో అలా చేయడం వల్లనే ఇంకా కొంచెం మంచి జరుగుతుంది కూడా. ఎందువల్లనంటే ఇంతకాలం ఇవన్నీ నాకున్న ఇవాళ నాకు పోతున్నాయి అంటే 5వ తరం పోయింది. అంటే నాకు భర్త లేడు అంటే నేను ఎలా ఉండాలి నాకు తెలుసు కదా. అంటే వీటి మీద నాకు ఒక రకమైన భావన కలగాలి. మామూలుగా తీసేస్తే మనం మళ్ళీ వేసుకుంటూ ఉంటాం. పగలగొట్టేసినప్పుడు అది గుర్తొస్తుంటుంది కొంతకాలం పాటు. నాకు ఇంతకాలం ఎప్పుడు చక్కగా చేతులంటే గాజులు వేసుకుని ఇలా కొట్టి పగలగొట్టి అది గుర్తొస్తూ ఉన్నప్పుడు నాకు ఆ బాధ, నాకు ఎవ్వరికి అటువంటి ఇదొద్దు అనేటువంటిది మనసులో వాళ్ళు కోరుకుంటారమ్మా. తద్వారా కూడా కొంతమందికైనా ఆ వైధవ్యం తప్పి సుమంగలిగా వెళ్ళిపోయే అవకాశాలు దొరుకుతాయి. అలా కొన్ని ఉన్నాయి కాబట్టి వారు పెట్టుకున్నారమ్మా. అంతకే స్త్రీ మీద ఎవ్వరు కూడా ప్రత్యేకంగా రుద్దబడాల. సినిమాలో చూపించి ఉండొచ్చేమో కానీ కొన్ని తనకు తాను రక్షించుకోవడం కోసం, తనను తాను కాపాడుకోవడం, తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం తను అలా ఉన్నది ఒకప్పుడు. ఇప్పుడు ఎవరు లేరులేండి. ఏదేమైనప్పటికీ ఈ విషయం మాత్రం కాస్త బాధాకర సంఘటననే, కాస్త బాధనే. అమ్మా మీరు బాధాకర సంఘటన అంటున్నారు, వారేంటున్నారు అక్కడ నేను ఈ అనుభవించిన బాధ ఇంకెవరికి వద్దు అనే విషయం వాళ్ళు అనుకోవాలని చెప్పి ఇలా చేస్తున్నారు. అంటే ఆ బాధ అంటే కొంతమందికి ఏంటంటే ఇంట్లో వాళ్ళు మళ్ళీ పెళ్లి చేస్తా అంటారు, తర్వాతనే ఇదే ఇబ్బంది. ఆ పడుతున్నప్పుడు ఆ మానసిక ఆవేదన ఎంతమంది అయితే చూస్తారు వాళ్ళందరూ కూడా భగవంతుడా ఈ అమ్మాయికి ఇంత శాపం తగిలింది, ఎవరు ఉసురు తగిలిందో, ఏం జరిగిందో, ఈ వైధవ్యం పట్టింది. ఈ వైధవ్యం అనేటువంటిది ఇక్కడ వచ్చిన ఏ స్త్రీలకి లేకుండా చూడుతండ్రి. అంటే సుమంగలిగానే వెళ్ళిపోవాలని చెప్పి స్త్రీ కోరుకుంటుంది. అదొక సుమంగలిగా వెళ్ళిపోవడం యోగం అండి. వైధవ్యంగా వెళ్ళిపోవడం శాపం అంటానికి వీల్లేదు, ప్రారంభం. చక్కటి విషయ పరిజ్ఞానాన్ని అందరికీ తెలియజేశారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.
ఎస్, చూసారు కదండి. మరి వైధవ్యం అనేది కేవలం ఆడవాళ్ళకు మాత్రమేనా, మగవాళ్ళకు ఉండదా? మరి ఆడవాళ్ళ వైధవ్యం తర్వాత, వైధవ్య అనంతరం కూడా ఖచ్చితంగా పూజలు, వ్రతాలు, నోములు చేయవచ్చా, చేయకూడదా? అసలు పూర్తి వివరాలు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా గురువుగారు. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.